హాయ్ 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 ఎట్లున్నారు? మస్తున్నారులే, మంచిగానే ఉంటారు. ఈరోజు స్పెషల్ ఏమనుకుంటున్నారు? మీరే కనిపెట్టండి. ఇది మీరు కూడా కనిపెట్టలేంది, యూట్యూబ్ ఛానల్లోనే లేనిది. ఏంటనుకుంటున్నారా రెసిపీ? పుచ్చకాయతో ఫ్రై. ఇదేంటండి బాబా, పుచ్చకాయ తినేసి పాడేసేదాన్ని కూడా ఫ్రై పెట్టేస్తున్నారు అనుకోకండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్గా పుచ్చకాయ ముక్క పైన ఉన్నదంతా తీసేయాలి. సో తీసేసి ఇలా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ పక్కన పెట్టుకునే దాన్ని ఇలా మనం కోరుకునే దాంతో ఇలా సన్నగా కోరేసుకోవాలి. కోరుకున్న తర్వాత అందులో వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ని అంతా ఇలా పిండుకుని తీసేసుకోవాలి. సో ఎంత వాటర్ అయితే మనకు బయటకు వచ్చేస్తుందో అంత వాటర్ని పిండేయాలి. పిండేసి పక్కన పెట్టేసిన తర్వాత అందులోకి మనకి టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు పక్కన ఉంచుకుంటే ఈ సాల్ట్ అంతా ఆ పుచ్చకాయ ముక్కలకి పడుతుంది. సో బాగా అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసి డీప్ ఫ్రైగా ఈ పుచ్చకాయ మనం తురుముకున్నాం కదా, ఆ తురుముని అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని వేయించుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మనం పుచ్చకాయ తినేసి పాడేసేదాన్ని కూడా ఇలా వంటకంగా ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుందండి? మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మాత్రం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ ఎలా ఉన్నదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది గోల్డెన్ బ్రౌన్ అండ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. సో అందులోనే ఒక 4-5 వెల్లుల్లి రబ్బలు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు నా దగ్గర లేదు కాబట్టి కరివేపాకు నేను వేయలేదు. సో మీరు కూడా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకొని అందులో కలుపుకోవాలి. సో అందులోకి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని, అలాగే కొద్దిగా గరం మసాలా, సో గరం మసాలా కూడా వేసి వీటిని బాగా కలుపుకుంటే మన టేస్టీ పుచ్చకాయతో ఫ్రై రెడీ అయిపోతుంది. దీన్ని మనం రైస్లో కానీ పప్పుచారు కానీ ఏమైనా పెట్టుకున్నప్పుడు, రసం లాంటివి పెట్టుకున్నప్పుడు కానీ ఇది మనకి బాగా టేస్టీగా కనిపిస్తుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.